సిఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా, 4వ ప్రయత్నంలో సివిల్స్ 780వ ర్యాంకు, కానిస్టేబుల్ ఉదయ కృష్ణారెడ్డి విజయ్ కాదనట. ఉరియమ్మ సిఐ అవమానించిండట, సిఐ తిట్టిండట కానిస్టేబుల్, తింటే ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ వచ్చిండు డైరెక్ట్. ఇప్పుడు ఈ సిఐ పోయి ఆయనకు సెల్యూట్ కొట్టాలి సార్ అనుకుంటారన్నట. ఒక వచ్చింది పరిస్థితి. అట్లుండాలి జిద్దు కూడా. మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోరు, చాలా మంది చెప్తా ఉంటారు మంచోని సోపతి పట్టాలరా, మంచోనితో ఉంటే మంచి తోలా పోతుంది. కాదు, మీరు గుర్తు పెట్టుకోరు. ఎప్పుడు మీరు శత్రువునే ఫాలో కావాలి, ఎందుకంటే అవకాశాలు ఇచ్చేది శత్రువునే ఫాలో కావాలి. ఆపర్చునిటీస్ మనకు కల్పించేది శత్రువులే కల్పిస్తారు, దాన్ని వాడుకోవాలి. నీ ప్రాణ స్నేహితుడు ఆ పని చేయడు, నీ ఎదుగుదలకు ఉపయోగపడేది నీ శత్రువే. ఇంకా నా జాబ్ కూడా రిజైన్ చేసి సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వాలి అనేంతగా ప్రోద్బలించిన అంశం ఏంటంటే, నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవమానం అండి. నేను రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లో పనిచేసేటప్పుడు ఒక సిఐ గారు 60 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ముందు నన్ను డెరోగేటరీగా అవమానకరంగా మాట్లాడుతూ, ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్ గాడివి, నువ్వు నీ మైండ్ యువర్ స్టేటస్ అనేటువంటి అది చెప్తూ, తర్వాత సార్ కాబోయే IAS IPS గారు ఆయనకి డిసిప్లిన్ అంటే ఏంటో